హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ పర్మనెంట్ గ్రూప్ సి జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. కానీ కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇంటర్ అర్హతతోని ఈ గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్, గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించి సిఎస్ఐఆర్ సిఆర్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ లోపల మనకున్న ఖాళీ ఉద్యోగాలు ఇవి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకున్న వేకెన్సీలు కనుక చూస్తున్నట్లయితే సిఆర్ఆర్ఐ ఆఫీస్ లోపల జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ 3 వేకెన్సీలు, అన్రిజర్వ్డ్ ఓబీసీ 2 వేకెన్సీలు, మొత్తం 6 వేకెన్సీలు. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 2 వేకెన్సీలు, జూనియర్ సెక్రటరియట్ స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి 5 వేకెన్సీలు, జూనియర్ స్టెనోకి సంబంధించి 2 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్ లోపల జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 60 వేకెన్సీలు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించిన అసిస్టెంట్ 27 వేకెన్సీలు, స్టోర్స్ అండ్ పర్చేస్ సంబంధించి 18 వేకెన్సీలు, స్టెనో 18 వేకెన్సీలు ఉన్నాయి. ఐజీఐబి సంబంధించి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్ సంబంధించి 10, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 5, స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించి 4, స్టెనోకి సంబంధించి 4 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. అదేవిధంగా ఎన్ఐఎస్సిపిఆర్కి సంబంధించి 11 వేకెన్సీలు జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 6, స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించి 6, స్టెనోకి సంబంధించి 3. అదేవిధంగా ఎన్పిఎల్ లోపల జనరల్ 7, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 4, ఎస్ఎన్పి స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించి 6, స్టెనోకి సంబంధించి 5, మొత్తం 209 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. వీటన్నిటికి సంబంధించి క్వాలిఫికేషను మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఎన్ని ఉన్నాయో 177 పోస్టులకి 10+2 అనేది ఉంది. అది మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు 177 ఉన్నాయి. వాటికి సంబంధించి బేసిక్ శాలరీ 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏజ్ వచ్చేసి 28 సంవత్సరాలు ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా స్టెనోగ్రఫర్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ ఉండాలి. దాంతోపాటుగా స్టెనోగ్రఫీ అనేది వచ్చి ఉండాలి. వాళ్ళకి 25,500 రూపాయల శాలరీ ఇస్తారు. అయితే వీటికి సంబంధించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ, మధురా రోడ్, న్యూఢిల్లీ ఏదైతే ఉందో దాని నుంచి నోటిఫికేషన్ వచ్చింది. 22వ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది. 21 ఏప్రిల్ 2025 అనే చివరి తేదీగా ఉంది. కాబట్టి ఆ రోజు లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఫీజు వచ్చేసి 500 రూపాయలు అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి నిల్ ఉంటుంది. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి వాటి కేటగిరీని బట్టి 10 years ప్లస్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ సిలబస్ కనుక చూసుకున్నట్టే, ఎగ్జామ్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టే, జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా స్టెనోగ్రఫీకి సంబంధించి ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అవన్నీ ఉంటాయి. అదేవిధంగా మనకు రిటర్న్ టెస్ట్ స్టెనోగ్రఫీకి సంబంధించి ఇంగ్లీష్లోనే ఉంటుంది. హిందీలో లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. 200 క్వశ్చన్లకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. మెంటల్ అబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. సో దాని ఆధారంగా మెరిట్ వచ్చిన దాని ప్రకారం తీసుకుంటారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఢిల్లీలో మాత్రమే ఉంటాయి. ఢిల్లీలోనే ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ సంబంధించి అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్తో మన ఫోన్ నెంబర్, పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ సబ్మిట్ తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో 500 రూపీస్ ఫీజు మరి చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఇది మనకు నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తిగా అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్. లాస్ట్ డేట్ మాత్రం మనకు
ఏప్రిల్ 21, 2025 ఉంది. కాబట్టి ఆ లోపల ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.